భీమటం పీఠాధిపతి వీరభోగ వసంత వెంకటేశ్వర స్వామి మరణించిన తర్వాత పీఠాధిపతి వ్యవహారం వివాదాస్పదానికి దారితీసి ఆ తర్వాత తాత్కాలిక పీఠాధిపతిగా వెంకటాద్రి స్వామిని నియమించిన తర్వాత ఏదైతే ఇక్కడ ప్రస్తుతం మనం ఆయన నివాసంలో ఉన్నాం, ఆయన నివాసంలో అసలు ఎవరుండాలన్నటువంటి విషయం పైన కూడా కొంత వివాదాస్పదానికి దారితీస్తుంది. ఈ నేపథ్యంలో ఏదైతే వీరభోగ వసంత వెంకటేశ్వర స్వామి రెండవ భార్య మారుతి మహాలక్ష్మి ఈ ఇంట్లో ప్రస్తుతం ఆయన చనిపోయినప్పటి నుంచి కూడా ఇక్కడే శివైక్యం పొందినప్పటి నుంచి కూడా ఇక్కడే ఉంటున్నారు. అయితే ఈ నేపథ్యంలో శివైక్యం పొందిన తర్వాత ఆమెను ఇక్కడ ఉండనివ్వకూడదు అన్నటువంటి ఉద్దేశంతో ఈ ఫ్లోరింగ్ అంతా కూడా చెక్కి వేసేసి ఆమెను నీడ లేకుండా చేయడం కోసం ఈ కుట్రలు చేస్తున్నారంటూ కూడా ఇటీవల కాలంలో ఆమె కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. ఈ నేపథ్యంలో మనతో పాటు మారుతి మహాలక్ష్మి గారు ఆమెను అడిగి తెలుసుకున్న ప్రయత్నం. చెప్పండి, వాళ్ళు ఏమంటున్నారంటే యాక్చువల్గా మీరే గతంలో కూడా ఏదైతే పీఠాధిపతి ఎవరు ఎన్నికైతే వాళ్ళు ఎన్నికైన తర్వాత ఎంపికైన తర్వాత ఇక్కడ ఉండకూడదని మీరే అన్నారు. అదేవిధంగా కోర్టులో కూడా కొంత ఆదేశాలు ఉన్నాయి, డిగ్రీ ఇచ్చిందని అంటున్నారు. ఈ ఆల్రెడీ కోర్టులో జరుగుతూ ఉంది. జరుగుతున్నప్పుడు బయటికి పంపించాలనే దాంట్లో ఏం డిగ్రీలో ఏం లేదు. కాబట్టి శ్రీరామనవమి రోజు వాళ్ళు నేను అన్నీ పెట్టుకుంటాను రూము అవన్నీ తాళాలు పగలగొట్టి అత్యంత దారుణంగా వాళ్ళు ప్రవర్తించారు. ఆ సామాన్లు కూడా ఎక్కడ పెట్టారో కూడా నాకు తెలియదు. అవి తరలించేశారు ఆ సామాన్లన్నీ కూడా. తర్వాత వచ్చేసి మళ్ళీ మన ఆరాధన రథోత్సవం రోజు ఇక్కడంతా ఫ్లోరింగ్ అంతా పగలగొట్టారు. ముందే ఆరాధన ముందు 15 రోజుల ముందే ఫ్లోరింగ్ అంతా పగలగొట్టారు. మేనేజర్ గారు ఏం చెప్పారంటే ఆయన అమ్మ నువ్వే కదా ఉంటావు, నీకు అంత శుభ్రం చేసి ఇస్తాము అని చెప్పి ఆయన చెప్పారు. నేను అక్కడికి లేదండి, అక్కడ ఆ సామాన్లన్నీ తీసుకెళ్ళి అక్కడ ప్రసాదం రూమ్లో పెడితే అవి ఇబ్బంది అవుతుంది, రేపు పొద్దున ప్రసాదం చేసేదానికి కూడా అట్లా పెట్టద్దు అని కూడా నేను వాదించాను. కానీ నా మాట వినలేదు. నీ మంచి కోసమే కదమ్మా, నువ్వే కదా ఉంటావని చెప్పారు ఆయన. సరే అని చెప్పి ఆయన పెట్టించారు. నేనేం మాకు ఒక లెటర్ ఇవ్వండి అని అడుగుతున్నాను తప్ప నేను కించపరచట్లేదు, ఇంకోటి నేనేమి దూషించట్లేదు. వాళ్ళు అది కూడా నా మాట ఏది లెక్క చేయకుండా మేము ఏమి ఇవ్వము, దౌర్జన్యం చేస్తాము అని మాట్లాడుతున్నారు. వాళ్ళు ఒక ఆడ మనిషి మీద దౌర్జన్యం చేస్తాము అని ఒక మఠాధిపతి మాట్లాడచ్చా? ఇది కరెక్ట్ అయిన పద్ధతేనా? నాకు ఇది తెలియాలి ఫస్ట్. అది తర్వాత వచ్చేసి అదంతా ఫ్లోరింగ్ పగలగొట్టారు పండగ ముందు. తర్వాత రథోత్సవం రోజు నేను ఆ మహానైవేద్యం రూమ్లో ప్రసాదం రూమ్లో సామానాన్ని పెట్టారు. అవి తెచ్చి అన్నీ బయట తీసుకుపోయి ఎక్కడో పడేయాలని చూస్తున్నారు. నేను దాన్ని అడ్డుకున్నాను. అడ్డుకోగానే వాళ్ళందరూ ఎవరినెవరినో పంపించి వాళ్ళు తాపిచ్చి నా మీదకి వాళ్ళు బూతులు తిట్టుకుంటా నా మీదకి వచ్చి ఈడ్చి బయటపడేయండి అనుకుంటా. అది వ్యంగ్యంగా మాట్లాడతా బూతులు చెప్పడం కూడా నాకు మనసు రావట్లేదు. బయటపడేసేయండి అని చెప్పి అన్నారు. నేను సిఐ కూడా కంప్లైంట్ చేస్తానన్నాను. చెప్పుకోపో అని నిర్లక్ష్యంగా మాట్లాడతా నా మీద అసభ్యకరమైన మాటలు ఇది చేస్తా. నా బీరువాలన్నీ బయట పెట్టి దాంట్లో విలువైన ఫైళ్ళు అవి ఉన్నాయని కూడా చెప్పాను. ఆయన బయటపడేసి దౌర్జన్యం చేయండి అని చెప్పి మఠాధిపతి గారే చెప్పారని చెప్పి మేనేజర్ గారు చెప్పారు. అప్పుడు ఎస్ఐ గారు కూడా ఉన్నారు. అంటే ప్రధానంగా ఇప్పుడు మేనేజర్ ఏం చెప్తున్నారంటే ఇది వాళ్ళ కుటుంబ సమస్య, నాకేం సంబంధం లేదు, నేను ఎలాంటి జోక్యం చేసుకోలేదు, నేను ఉండగా ఎప్పుడు కానీ ఫ్లోరింగ్ పగలగొట్టడం కానీ అలాంటివి జరగలేదు. అదేవిధంగా మీరు ఒక మాట అన్నారు, ఏదైతే తలుపులు పగలగొట్టి బద్దలు కొట్టి లోపలికి వెళ్ళారని కూడా మీరు అంటున్నారు. సో అదంతా కూడా నేనున్నప్పుడు జరగలేదు అంటున్నారు. మరి ఎవరున్నప్పుడు జరిగింది ఈ సంగతి అంటున్నారు? మేనేజర్ గారు వచ్చి చెప్పిపోయినాకే చేశారు. అంతా ఆయనే కదా, ఆడియోలు ఉన్నాయి, వీడియోలు ఉన్నాయి, మాట్లాడినవి అన్నీ ఉన్నాయి. ఉన్నారు, అందరూ ఉన్నారు. ఆయన ఇక్కడ కూర్చొని ఉన్నారు. ఆయన వీడియో తీసింది లేదు. అంటే తాళాలు పగలగొట్టిన రోజు ఆయన ఉన్నారు. తాళాలు మేము వాదిచ్చాము, మేము అన్ని కంప్లైంట్ కూడా చేసాము, అన్ని ఎఫ్ఐఆర్ అయింది, అన్నీ అయినాయి. కానీ పండగ రోజు చేయడం కూడా అది దారుణంగా చేశారు. రథోత్సవం రోజు కూడా ఆ సామాన్లన్నీ తీసుకొచ్చి బయటపడేశారు. నేను చెప్పాను అక్కడొకటి పెట్టేయండి అని చెప్పినా కానీ వాళ్ళు వినకుండా బయట పడేయాలని చూశారు. ఉండేదానికి వీలు లేదు, వెళ్ళిపోవాలని చెప్పేసి బయట పడేయాలని చూశారు. నేను మా బాబు నేను ఇద్దరం అడ్డుకున్నాం వాటిని. ఏం జరిగింది అసలు? ప్రస్తుతం మీకు ఉండడానికి కూడా లేదా ఇక్కడ?
ఉండడానికి కూడా లేదండి. ఏసీ ఆఫ్ చేయించారు. పిపిఎన్ ప్రసాద్ అనే అతను మెయిన్ కీలక పాత్ర పోషిస్తున్నారు ఈ మఠంలో. ఏసీ ఆఫ్ చేయించారు. కనీసం బాత్రూంలో నీళ్ళు ఆఫ్ చేయించారు. ఇంత దారుణమైన విషయాలు చేయడానికి గల కారణం ఏందో నాకు అర్థం కాలేదండి. కనీసం మేము బాత్రూంలో స్నానం చేయడానికి కూడా మాకు వసతి లేదు. ఎక్కడ పడుకోవాలో కూడా మాకు ఆ పంచలో పడుకుంటున్నాం మేము బయట. అంటే ఒక రకంగా పీఠాధిపతి భార్యగా ఏమంటారు? ఇంత దారుణమైన విషయం చేయడం కరెక్ట్ కాదని చెప్తున్నానండి. అంత ఒక స్త్రీ మీద ఇంత అమానుషంగా ప్రవర్తించడము, కనీసం తల్లి లాంటి తర్వాత తల్లి స్థానంలో ఉన్నదాన్ని కొంచెమైనా గౌరవించాలని కోరుకుంటున్నా అంతే. అంటే ఇప్పుడు యాక్చువల్గా నిబంధనల ప్రకారం పీఠాధిపతి ఇక్కడ ఉండాలనేది కొంత నిబంధన ఉందంట కదా, వాస్తవమేనా? అవన్నీ లీగల్లో ఉన్నాయండి. అంతా దాని ప్రొసీజర్ అంతా ఉంది. మా లాయర్ గారు చూసుకుంటారు దాని గురించి. అంతా ఆల్రెడీ కోర్టులో నడుస్తుంది. దాని గురించి అంతా మా లాయర్ గారు అన్నీ తర్వాత మాట్లాడతారు. ప్రస్తుతం అమ్మాయి గారు మీకు ఇప్పుడు ఎట్లా ఉంది? అంటే ఇంట్లో ఉండడానికి ఏమైనా అవకాశం ఉందా? అసలు ఇంట్లో నుంచి వెళ్ళి పంపుతున్నారా, లేకుంటే పొమ్మన లేక ఈ విధంగా టార్చర్ పెడుతున్నారు? అదేనండి, పొమ్మన లేక టార్చర్ గురి చేస్తున్నారు. అట్లయినా వెళ్ళిపోతుంది అనేసి గతంలో కూడా నా మీద సోషల్ మీడియాలో అమానుషంగా దారుణమైన పెట్టారు నా గురించి అంతా సోషల్ మీడియాలో. ఇంకా అంతకంటే ఒక స్త్రీ మానసికంగా చచ్చిపోవడానికి ఏముంటాయండి కారణాలు? ఇప్పుడు ఇంకా అమానుషంగా ప్రవర్తిస్తున్నారు. కరెంటు తీసేయడము, ఏసీలు ఆఫ్ చేయడము, బాత్రూంలో నీళ్ళు ఆఫ్ చేయడము, ఈ విధంగా. ఇంతకంటే దారుణమైన స్థితి ఏముంటుందండి? అంటే మీరు మాట్లాడలేదా స్వామితో, పీఠాధిపతి వెంకటాద్రి స్వామితో? అయ్యా నేను కూడా మీ తల్లినే కదా, మీ తల్లిని కాబట్టి నన్ను ఇక్కడ ఉండడానికి ఏంటి ఇబ్బంది అని మీరు అడగలేదా? ఆయనే మాట్లాడుతున్నారండి. రాక్షసిలా కూర్చొని ఉంది, ఈడ్చి బయటపడేస్తాము, అందరూ వచ్చి ఈడ్చి బయటపడేస్తారు అని చెప్పి ఆయనే మాట్లాడుతున్నారు. అని కూడా ఏం లేదు ఆయనకు. కనీసం ఒక తల్లి అట్లా ఉంచండి, ఒక స్త్రీ అనే గౌరవం కూడా లేదు ఆయనకి. ఎందుకంటే మేనేజర్ అయితే మాత్రం నాకు ఎలాంటి సంబంధం లేదు, ఇక్కడ ఉండేదానికి మాకు పూర్తి అర్హత ఉందండి. ఏ విధంగా మీకు అర్హత ఉంది? ఇక్కడ ఉండేదానికి పూర్తి అర్హత మాకుంది. అవన్నీ మా అవన్నీ లీగల్గా మేము తర్వాత అంటే వీరభోగ వసంత ఒక ధర్మపత్ని రెండో భార్యగా నాకు ఇక్కడ ఉండేదానికి పూర్తి అర్హత అయితే ఉంది. అవన్నీ మా లీగల్ ఆయన లాయర్ గారు చెప్తారు. అదండి. అంటే మీకు ఉండడానికి అయితే ఉంది, వీళ్ళు బలవంతంగా మిమ్మల్ని నెట్టేయడానికి ప్రయత్నిస్తారు. మేము ఒక లెటర్ ఇవ్వమని అడుగుతున్నాం, కానీ వాళ్ళు ఇవ్వట్లేదు. లెటర్ ఇవ్వము, దౌర్జన్యం చేయమని. లెటర్ ఇచ్చినా మేము వెళ్ళమండి. మరి మేము లీగల్గా పోరాడతాం. అవును, వాళ్ళు ఇవ్వమంటున్నాము, దాన్ని లీగల్గా పోరాడతాం మేము. ఇప్పుడు విలువైన డాక్యుమెంట్స్ అంటున్నారు. విలువైన డాక్యుమెంట్స్ అంటే ఏమేమి ఉండదు? ఫస్ట్ నుంచి కోర్టులో జరిగేవన్నీ వేసినవన్నీ మేము దాంట్లోనే పెట్టుకుంటామండి బీరువాలో. అవన్నీ ఉన్నాయి, దాంట్లో ఫైల్స్ అన్నీ ఉన్నాయి మాకు. అన్నీ సంబంధించి ఫస్ట్ నుంచి ఉండేటివన్నీ మేము దాంట్లోనే పెట్టుకుంటాము. అన్నీ ఉన్నాయి, ఉన్నాయండి. అన్ని పాల్గొట్టి బయట తాళం కూడా పాల్గొట్టి ఇచ్చేసినారు. అంటే ఆరు బయట పెట్టారు. రేపు వర్షం పడుతుంది, అది ఎంత తడిసిపోతాయి కదండి. ఏడ పెట్టుకోవాలి మేము అసలుకి? ఒక ఆడ మనిషి నేను అంత ఎత్తు బరువు ఎత్తి నేను ఎక్కడ పెట్టాలి? కనీసం పని మనుషులు కూడా పలకనివ్వట్లేదు. ప్రసాదం కూడా మాకు స్వయం ద్వారా ప్రసాదం కూడా అంత తెచ్చి పెట్టేదానికి లేదు. ఎవరిని బెదిరించడమే. పెడితే మేము ఒప్పుకోము, ఆమె ప్రసాదం పెడితే మేము ఒప్పుకోము, పనికి ఎవరన్నా పలికితే మేము ఒప్పుకోము, మీ మీద కేసులు పెడతాము. ఏం కేసులు పెడతారండి? కేసులు దేనికి పెడతారు? వాళ్ళ మీద నాకు పనికి పలిగితే వాళ్ళ మీద కేసులు పెట్టాల్సిన అవసరం ఏముంది? నేను ఎవరినన్నా పెట్టుకున్నా కానీ వాళ్ళ మీద కేసులు పెడతారంట. ఇదంతా దారుణమైన పరిస్థితి. తినడం నా వంట నేనే చేసుకుంటున్నానండి. నా వంట నేనే చేసుకుంటున్నాను. అక్కడక్కడ నేను కాలం గడుపుకుంటా బయట కూర్చోవడము, లేదంటే ఆడ వంటింట్లో కూర్చోవడము, రాత్రి పంచలో పడుకోవడము, ఇదే అయిపోయింది జీవితము. ఆయన జనవరిలో అయ్యారు ఆయన. గత ఈ 4 నెలల నుంచి ఇదే పరిస్థితి అయిపోయింది. సో మొత్తం మీద వీరభోగ వసంత వెంకటేశ్వర స్వామి శివైక్యం పొందిన తర్వాత తనను తీవ్ర వేధింపులకు గురి చేస్తున్నారు. ఏదైతే మఠ పీఠాధిపతి వ్యవహారాన్ని పక్కన పెడితే తాజాగా ఇప్పుడు ఇంట్లో ఉండనివ్వకుండా చేసేందుకు కుట్రలు చేస్తున్నారు. అందులో భాగంగానే ఫ్లోరింగ్ అంతా కూడా పూర్తిగా చెక్కి వేశారు. ఎక్కడా కూడా కూర్చోవడానికి కూడా అంటే నిల్వ లేకుండా చేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు కనీసం
బాత్రూంలో నీళ్లు లేనటువంటి పరిస్థితి, ఎవరైనా ఉద్యోగులు సహకరిస్తే మాత్రం వారిని ఉద్యోగుల నుంచి తొలగిస్తామంటూ హెచ్చరికలు చేస్తున్నారు. ఒక మహిళ పట్ల అంటే తను పినతల్లిని అన్న విషయం పక్కన పెడితే ఒక మహిళగా తనను గౌరవించేటువంటి పరిస్థితి లేదు. ఈ విషయం పైన ఖచ్చితంగా నేను న్యాయ పోరాటానికి దిగాల్సి వస్తుంది. ఖచ్చితంగా నేనైతే ఇల్లు ఖాళీ చేసే ప్రసక్తే లేదు, ఇంట్లో నుంచి బయటికి పోయే ప్రసక్తే లేదు అన్నటువంటి విషయాన్ని మనతో పడినటువంటి వీరభోగ వసంత వెంకటేశ్వర స్వామి గారి రెండవ భార్య మారుతి మహాలక్ష్మి చెప్తున్నారు. కెమెరా పర్సన్ రాముతో కిషోర్, ఆర్టీవీ కడప నుంచి. 5 ఏళ్ల నుంచి ఇప్పుడు సోమవారం చెప్పి 6వ సంవత్సరం ఇప్పుడు ఏమీ లేదు. మాకు మటన్ ఏం చేద్దాము ఇప్పుడు. అసలు వాస్తవానికైతే నిజంగా ఇవన్నీ అసలు ఇది అంతా అట్లా కనీసం ఇంట్లోంచి బయటకు వచ్చిందని కాదు, అట్లాంటి దాన్ని ఇంత గబ్బు పట్టిపోయాను. సరే నాకు ఒకటి లెటర్ రాసియండి, దానికి మీరేం చేస్తున్నారో దానికి నేనేం చేయాలో నాకు ఒక లెటర్ రాసియండి. అంటే అది కోర్టులో ఉండదు కదా, అది కోర్టు డిగ్రీ ఉండదు. ఆ కోర్టు డిగ్రీ అన్నీ నాకు తెలియదు, కోర్టు డిగ్రీలు ఇవన్నీ నాకు తెలియదు. మీరు ఏం చేయాలనుకుంటున్నారో దానికి నేనేం చేయాలో ఒక లెటర్ రాసేయండి. మీరు వెంకటాద్రి స్వామి వచ్చారు కరెక్టే, నేను కాదలేదు. ఇప్పుడు అదే దానికి మీరు ఏం చేయాలనుకుంటున్నారో దాన్ని నేనేం చేయాలో రాసేయండి అంటున్నాను. అదే దాన్ని క్లీన్ చేసి పెట్టుకుంటారమ్మా, ఆ పద్ధతిలో ఏమన్నా ఉండండి నేను చెప్తాను. మేము నా ఇప్పుడు వాళ్ళ నుంచి బయట పడుకుంటున్నాం పంచలో, తెలుసు. కనీసం అసలు ఎంత వాసన ఇక్కడ కొట్టాల్సిన అవసరమే లేదు, ఆయన కానీ కొట్టించారు. అంత వాసన వస్తుందంటే అంత వాసన వస్తుంది. నా వాళ్ళు నేను వాసన కూడా చేసుకున్నాను. అది పాములు చచ్చిపోయేంత మందులు కొట్టించినారు దాంట్లో ఇంట్లో. ఇప్పుడు కేసు పెట్టినాను మీద, నువ్వు పెట్టావు ఇప్పుడు ఇది నేను ఉంటున్నానని చెప్పాను. ఆయన ఏదో ఆయన కూడా చేస్తాము అది అన్నారు. ఇప్పుడు నాకు ఒక లెటర్ ఇవ్వండి అని చెప్పాగా నేను అడిగింది. ఇప్పుడు నేను అంటే ఇది ఉండదు అంటారు, మా వాళ్ళు వస్తే అదే అంటారు. మా వాళ్ళు ఓఎస్ నెంబర్ లో 99 లో ఉండాలి కాబట్టి మేము ఆమెను ఖాళీ చేయమని చెప్తాను అని చెప్పినాడు. దానికి కూడా నేను ఆమె ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది ఫ్యామిలీ మెంబర్ కదా అనేసి మాట్లాడి వినండి నా మాట. చెప్పినా కూడా వాళ్ళు ఏమన్నారంటే నీ డ్యూటీ నువ్వు చేయి అంటే అవును. మరి అట్లాంటప్పుడు కేసు ఎందుకు పెట్టారు నాకు అర్థం కాదు. అంటే మీరు ఉద్యోగం కదా, ఆయన ఆరాధన చేయాలంటున్నాడు. మళ్ళీ మమ్మల్ని ఉద్యోగం పోమంటారా చెప్పండి. అదే మీ ఉద్దేశం అదే కదా, నా ఉద్దేశం అదే మీ కాన్సెప్ట్ అదే. అంతే ఇప్పుడు అదే కదా, అదే రాసియండి. ఇవ్వను అనేదే రాసియండి. నేను ఎట్టిస్తానమ్మా, వాళ్ళు అడగాలి. నువ్వు నన్ను సాధిస్తావు ఎందుకు నువ్వు? సారీ మరి ఇటు వాళ్ళు అయితే ఇప్పుడు ఏం చేయదంటారా లేకపోతే చెప్పండి, నేను పోలీసు రమ్మంటాను అంతే. అంతే ఉండే మాటలు నాకు. నేనేం చేయాలి? మీరు ఆ రూమ్ లో ఉండండి, అది కొట్టొద్దన్నాడు ఆయన. దాని ఇది ఈ నుండి చేసుకుంటారు వాళ్ళు. అంటే మేము ఇక్కడ ఉండదు, అది నాకేం తెలుసమ్మా, మీరు అడగండి అమ్మా. అది ఎందుకు వాళ్ళు ఎందుకు చెప్తున్నారండి? అది మీరు సాధిస్తాం. మీరు ఏంటంటే ఫ్యామిలీ విషయాలు అవి. నేను వచ్చి నేను ఎంటర్ అయ్యేది కనుక